చాలా ఇయర్స్ తర్వాత అంటే కొన్ని సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ సినిమా హిట్ కాబోతున్నట్టు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. సో ట్రైలర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం విజయ్ దేవరకొండ సో అండర్ కవర్ పోలీస్ అంటే అండర్ కవర్ స్పైగా మారి సో ఒక శ్రీలంక వెళ్తారు అనిపిస్తుంది. అక్కడ వాళ్ళ బ్రదర్ని కలుసుకుంటాడు. యాక్చువల్లీ సూరి పాత్ర ఏదైతే ఉందో విజయ్ దేవరకొండ సో వీళ్ళ మదర్ దగ్గర పెరుగుతాడు అనుకుంటా. ఐ థింక్ చిన్నప్పుడే వాళ్ళ అన్నయ్య పారిపోతాడేమో. సో వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఈ విజయ్ దేవరకొండ అక్కడికి వెళ్ళే టైంకే ఇతను ఆల్రెడీ ఒక గ్యాంగ్స్టర్ అండ్ స్మగ్లర్. సో బట్ వాళ్ళ అన్నయ్య అంటే అతనికి ప్రేమ ఉంటుంది కదా. సో వాళ్ళ అన్నయ్య అంటే ఒక హీరోకి అన్నయ్య ఉన్నాడంటే తను తప్పు చేయడనే ఉద్దేశం ఇందులో అవకాశం ఉంది. సో మేబీ అదే స్టోరీ అయి ఉంటుంది. సో వాళ్ళ అన్న కోసం తను అటు మారిండా మరి ఇటు పోలీసులకి మారిండా అనేది స్టోరీ అనుకుంటా. సో లాస్ట్లో డైలాగ్ చూసినట్లయితే ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది, మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది అనే డైలాగ్ చూస్తే మనుషులు ఎవరు ఇక్కడ? సో ఆల్రెడీ స్మగ్లర్ వీళ్ళందరూ రాక్షసులు అనుకుంటే రాక్షసులు మారింది ఎవరంటే విజయ్ దేవరకొండ రాక్షసుగా మారినా అని అనిపిస్తుంది. క్లైమాక్స్ ఆ ట్రైలర్ లాస్ట్ కట్ డైలాగ్ చూసుకున్నట్లయితే మెయిన్లీ బ్రదర్ సెంటిమెంట్ లా ఉంది. సో వాళ్ళ హీరోయిన్ ట్రైలర్లో మీ బ్రదర్ ఒక రాక్షసుడు అనగానే హీరో సీరియస్ అవుతాడు. దాన్ని బట్టి చూస్తే ఇట్ ఈస్ ద బ్రదర్స్ ఎమోషనల్ మూవీ. ఐ థింక్ గౌతమ్ తిన్నరునోరు జెర్సీ లాంటి ఒక మంచి హిట్ తీసిన డైరెక్టర్. సో చాలా ఇంటెన్సివ్గా తన స్టోరీ చెప్తూ ఉంటాడు. అండ్ అనిరుద్ధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరికిన తర్వాత మీ మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో ఐ థింక్ ది మూవీ ద బిగ్గెస్ట్ హిట్ అవబోతుంది విజయ్ దేవరకొండ కెరీర్లో. సో మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.